ఇప్పుడు ప్రభుత్వము మహిళల కోసమని ఫ్రీ బస్సులు పెట్టింది కదా స్కీము. ఎట్లా ఉంది మీ పరిస్థితి? మా పరిస్థితి ఎట్లా అంటే ఆటో డ్రైవర్ ఒక రోడ్డు మీద బతికేటోడు. ఆ బతుకుడు అన్నది ఇంకా రోడ్డు పాలైపోయింది. మేము ఎట్లా బతకాలి? ఒక ఆటో డ్రైవర్ బతకాలంటే నలుగురు ఎక్కితేనే మేము బతుకుతాం. మేము బతికేదే రోడ్డు మీద. అది కూడా మాకు లేకుండా చేసిన ఈరోజు వచ్చిన ప్రభుత్వం. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతో ఇంకా ఆటో డ్రైవర్ బతుకు ఇంకా ఘోరంగా అయింది. ఇట్లా బతకాలంటే మేము ఏం చేయాలి? ఇప్పుడు ఉమ్మడికి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది. తెలంగాణ వచ్చినాక ఆటో డ్రైవర్కి ఏమైనా బాగుపడతాం అంటే అప్పుడు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకేమైనా మేలు జరుగుతుంది అంటే మా పొట్ట మీద కొట్టారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? మేము ఎక్కడ బతకాలి? ఆటోలు అమ్ముకోవాలా? లేకుంటే పిల్లలు రోడ్డు తీసుకొని బతకాలా? బిచ్చం ఎత్తుకోవాలా? మా పరిస్థితి ఎట్లా? కనీసం మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆటో డ్రైవర్ని పట్టించుకునే ప్రభుత్వం మాత్రం వస్తలేదు. ఆటో డ్రైవర్లని ఏ ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. కానీ మా పరిస్థితి ఎవరు పట్టించుకోవాలి? మేము మా బాధ ఎవరికి చెప్పాలి?